ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 3 రోజుల్లో థియేటర్లోకి రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతుంది. సినిమా ప్రీ బుకింగ్ కూడా మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రిలీజ్ కి ముందు కోట్లు కొల్లగొట్టేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. పుష్పలో కన్నా పుష్ప 2లో పుష్పరాజుకు శత్రువులు పెరిగారు. తన వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం హీరోకు విలన్లు కుటుంబంపై దాడులు చేస్తారని ట్రైలర్లో చూస్తే తెలుస్తుంది. ఇక తన భార్యను పోగొట్టుకుంటాడని టాక్. తన భార్యపై అమితమైన ప్రేమను పెంచుకున్న పుష్పరాజుకు భార్యను దూరం చేస్తారు విలన్లు. శ్రీవల్లిని చంపిందెవరు అని పుష్పరాజ్ తెలుసుకుంటాడు. తన ప్రాణమైన శ్రీవల్లిని దూరం చేసిన వాడిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే జాతర సీన్ వస్తుందని తెలుస్తుంది. నిజానికి పుష్పగాడి భార్యను మంగళం శ్రీను చంపాడని తెలుస్తుంది. విలన్ అయిన మంగళం శ్రీను తన బామ్మర్దిని చంపినందుకు గాను పుష్పరాజ్ మీద రివెంజ్ తీర్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడట. అలాగే సిండికేట్లో మరొక కొత్త బ్యాచ్ కూడా పుష్పరాజ్తో పోటీ పడుతూ ముందుకు సాగే ఉద్దేశంతో పుష్పను చంపేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఇక పుష్పరాజ్ భార్య శ్రీవల్లి కూడా చనిపోతుంది. మరి తనని ఎవరు చంపారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారబోతుంది. తన భార్యను చంపితే ఊరుకుంటాడా? ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడని అంటున్నారు. దీన్నే సినిమాలో హైలైట్ పాయింట్ చేసి చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక తన భార్యను చంపిన తర్వాత పుష్ప అజ్ఞాతంలోకి వెళ్లి బయటకు వచ్చినప్పుడే గంగాలమ్మ జాతర జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి, వాటిని సుకుమార్ ఎలా డీల్ చేశాడనే దాని మీద సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సినిమా అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే. పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 1000 కోట్ల కలెక్షన్స్ ను ఈజీగా ఈ మూవీ దాటేస్తూనే ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే టాలీవుడ్ గత రికార్డులు మొత్తం పుష్ప 2తో బద్దలు కావడం ఖాయమని అంటున్నారు. ఇక బిజినెస్ డీటెయిల్స్ చూస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల వరకు జరగగా పుష్ప 2 థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ 1085 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఓటీటీ హక్కులను 30 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనగా పుష్ప 2 డిజిటల్ రైట్స్ 275 కోట్లు భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.